ప్రత్యేక హోదా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుంది. ఎంతమంది నిరసనలు తెలిపినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, విమర్శలకు లోనైనా పవన్ కళ్యాణ్ మాత్రం ఆ ప్రయత్నాన్ని, పోరాటాన్ని ఏమాత్రం ఆపడం లేదు. క్షణం క్షణం, ప్రతి క్షణం ఆయన ట్వీట్స్తో యువతను ఉత్తేజపరుస్తున్నారు. తన గోడు కేంద్రానికి చేరే వరకు, రాజకీయ నాయకులు స్పందించే వరకు, యువత మేల్కొనే వరకు తన పోరాటం ఆగదని అంటున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా పవన్ కళ్యాణ్ తన ఉద్యమానికి ఒక సరికొత్త అంశాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇటీవల తమిళనాడులో సాంప్రదాయబద్ధంగా వస్తున్న జల్లికట్టును నిషేధించాలి అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించి తమిళ ప్రజలంతా ఏకమై జల్లికట్టు నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలి అని పోరాటాలు జరిపారు. ప్రత్యేక హోదాకు జల్లికట్టుకు లింక్ ఏంటి అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందిస్తూ, ఒక సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి తమిళులు అంత పోరాటం చేస్తున్నప్పుడు మన అవసరాల కోసం మనం ఇంకెంత పోరాటం చేయాలి? ఆ జల్లికట్టు పోరాట స్ఫూర్తితో యువత ముందుకు వస్తున్నప్పుడు కుదిరితే యువతకు సహకరించండి, వెనక్కిలాగే ప్రయత్నం చేయకండి అంటూ విమర్శించి, వెనక్కిలాగే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి సరైన సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్. యువత చేయాలనుకుంటున్న శాంతియుత పోరాటాన్ని ఎవరు నీరుకార్చినా వారు ఏపీ రాష్ట్ర యువత భవిష్యత్తు నాశనం చేయటమే అని సూటిగా బాణం వదిలారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.